ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు సాయి అనే కుర్రోడు ఇక్కడ కనపడ్డాడు కదండి. ఈ కుర్రోడు హైదరాబాద్ వెళ్ళి అంటే ఒక 5-6 ఏళ్ళు కష్టపడి ఏదో చిన్న ఆర్టిస్ట్ అయ్యి ఆ తర్వాత కామెడీ వేషాలు వేసుకుని తర్వాత ఏదో హీరో అయ్యి ఖాళీగా ఉంటే ఓ మనిషి వచ్చి అబ్బాయి రా నీతో ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే అతని లైఫ్ ఈరోజు ఇక్కడ ఉందనుకోండి. అలాగే సేమ్ మీ అందరిలోంచి వచ్చిన నన్ను రాజుగారి ఇంట్లో నేను పుట్టాను అనే రేంజ్లో ఈ సినిమా తీశారండి. రాజుగారి గురించి అదేనండి. ఎందుకంటే వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా వీళ్ళు ముగ్గురు ఆమోదం నాకు దొరికింది. రాజుగారి రుణం నేను ఎన్ని 100 సినిమాలు ఆయన చేసినా తీరదు. నా చర్మం తీసి చెప్పులు కుట్టించినా ఆ రుణం తీరదండి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంతమంది ఈ రోజుని ఒక కాలేజీ ఫంక్షన్లో నన్ను చూడటానికి ఇంతమంది జనం వస్తారని లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. మెయిన్ చెప్పాల్సింది వాసు వర్మ, చోటకే నాయుడు గారు వీళ్ళిద్దరి గురించి. ఎందుకంటే అందరూ చెప్పిందని చెప్తున్నాను అనుకోవచ్చు, రేపు ఇంటర్వ్యూలో డీటెయిల్గా చెప్తానండి. వీళ్ళిద్దరూ చోటా గారు నన్ను చూపించినంత అందంగా లైఫ్లో మళ్ళీ నేను కనపడిన అంత అందంగా ఉన్నాను ఈ సినిమాలో. వాసు వర్మ నన్ను చూపించినంత బాగా మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా చూపించగలరో లేదో నాకు తెలియదండి, అంత బాగా చూపించాడు. నా లైఫ్లో ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలో ద బెస్ట్ ఫిలిం కృష్ణాష్టమి. ఈ ఫంక్షన్కి వంశీ, హరీష్ రావటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ కరెక్ట్ టైంలో సపోర్ట్ దొరికితే మనకి ఎంత ధైర్యం వస్తుందో అంత ధైర్యం వచ్చిందండి ఈ రోజుని. సో అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు నా పక్కన హీరోలుగా చేసిన నిక్కీ అండ్ డింపుల్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. వాళ్ళిద్దరు కూడా వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి, వెరీ గుడ్ డాన్సర్స్ ఆల్సో.